పెద్ద లెక్క చేతుల్లో వేలు మీద లెక్క అంటే పెట్టారు. మీ అనుభవం ప్రకారం ఇప్పుడు ప్రీ లాంచ్ లో ఇప్పటి వరకు అందాదా ఎంత పర్సెంటేజ్ మోసం జరిగిందని అంటారు? 90%. 90%? మరి ఓవర్ కదా సార్ 90% అంటే? 100% అలా చెప్పండి సార్. 100లో 90% ఒక 10% మాత్రమే సక్సెస్ అంటే ఓన్లీ ప్రీ లాంచ్, ఐఎమ్ నాట్ అగౌట్ రెగ్యులర్ ప్రాజెక్ట్. ప్రీ లాంచ్ ఎవరైతే అందులో 90%. ఓకే, నాట్ టోటల్. దేర్ ఆర్ సో మెనీ గుడ్ బిల్డర్స్, కార్పొరేట్ బిల్డర్స్ 30, 40, 50 సంవత్సరాలు బట్టి ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. తుఫాన్ వచ్చినా, కరోనా వచ్చినా, హైడ్రా వచ్చినా, ఏదైనా ఉన్నారు. సో ఇక్కడ నేనేమంటే బయర్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ ఫస్ట్ గో టు ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుంది, ఏజెంట్ కూడా మోసం చేస్తాడని. కరెక్ట్, అది కూడా. అయితే మీరు ఎన్నుకున్నప్పుడు టీవీలో, యూట్యూబ్లో ఛానల్స్ ఎవరెవరో మాట్లాడేస్తున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎల్ఐసి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫార్మా వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు వింటున్నారు. చెప్పేవాడు టీవీ ఆన్ చేస్తే ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా రియల్ ఎస్టేట్ యాడ్స్ ఎక్కువ చూస్తున్నాం సార్. సీరియస్లీ, ఈవెన్ ఫౌండర్లే తెర మీదకి వచ్చేసి వాళ్ళే వాళ్ళ అంటే మన రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి ప్రమోట్ చేస్తున్నారు సీరియస్గా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. సినిమా ఉంది, వాళ్ళు ప్రీమియర్ షో వేస్తారు. మొన్న ఒక సినిమా లక్కీ భాస్కర్ కూడా వెళ్ళారు. ప్రీ షో వేసినప్పుడు టాక్ వచ్చేస్తుంది, ఎలా ఉంది ఏంటిది అనేసి. అది ఫెయిల్ అవుతుందని తెలిసి అనుకోండి, భారీ అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ డే కలెక్షన్ చేయాలి. సో ఎప్పుడైతే భారీ అడ్వర్టైజ్మెంట్ చేశారో మీరు అర్థం చేశారు. ఇప్పుడు కొన్ని కంపెనీలు పేర్లు చెప్పను, మురళీమోహన్ గారు కానీ, మహోమ్ గారు, ఇవన్నీ అడ్వర్టైజ్ చేయరు. మీరు ఎక్కడ కనిపించాయి మీకు? లేదు, చేయరు. అంటే అది ఆల్రెడీ టైప్ ఆఫ్ బ్రాండ్ ఫిక్స్ అయిపోతుంది కాబట్టి అంటే అదే వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే మీరు అన్న మై హోమ్ వాళ్ళని చూసుకుంటే మిడిల్ క్లాస్ కొనే సిచ్యువేషన్ అయితే అక్కడ ఉండదు. కంప్లీట్ హైఫై సొసైటీ, ఆ బ్రాండ్ అనేది అది వేరే ఉంటుంది. జేబైర్ అంటే కాస్త కూస్తో కొంచెం మిడిల్ క్లాస్ దానికి సంబంధించి కూడా మొన్న హైడ్రాక్ సంబంధించి అది కూడా జేబేర్కి ఒక చిన్న ఎఫెక్ట్ కూడా పడింది కదా. అది ఎఫెక్ట్ ఏం లేదు మేడం, అంటే టెంపరీ రేక్ వేసారని క్లారిఫికేషన్ ఇచ్చారు. 3 అడుగులు కొలగొట్టు స్టేజ్ లేదు అది. బట్ ఏదేమైనటికి బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్ హ్యాస్ టు గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఏజెంట్ని ఎలా ఎన్నుకోవాలి, ఆయన ఎన్ని సంవత్సరాలు బట్టి ఫీల్డ్లో ఉన్నాడు, ఏ ఫీల్డ్లో ఉన్నాడు, వాళ్ళ కస్టమర్స్ ఏమంటున్నారు, వాళ్ళ ఆఫీస్ ఉందా, వెబ్సైట్ ఉందా, అతా ఉందా, పత్తా ఉంది, ఇవన్నీ కనుక్కొని మేము చాలా క్లాసులు చెప్పాను, చాలా షోస్ కూడా చేసాం. ఎవరైనా కావాలంటే మనకు కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనకున్న ఈ నెట్, సోషల్ మీడియా వీటి ప్రకారం చూసుకుంటే వాటిని కూడా మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదా సార్. అన్నీ సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి కదా. అంటే మనం మోసపోతాం తెలుసు, మోసపోతాం అని చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోకువే. మాట అంటే ఏం మాట్లాడతాను, మనం డబ్బులు పెట్టడం మనం టైం స్పెండ్ చేయాలి కదా. మీరు డబ్బులు ఇస్తారు, 2 కోట్లు ఇస్తారు, 2 గంటలు ఇవ్వరు మీరు, మరి ఎలా? అంటే ఇట్లా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అప్పటి వరకు బాగున్న ఒక అంటే రియల్ ఎస్టేట్ ఓనరు ఒకవేళ ఒక్క దానికే దివాలా తీసాడు అనుకోండి, వాళ్ళని మనం కలుపుకోలేము కదా. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఆయన పేరెండిన ఒక బిల్డర్, బట్ ఒక వెంచర్ దగ్గరకు వచ్చేసరికి ఆయన అనుకోని లాస్ వచ్చింది, అది ఎఫెక్ట్ కంపల్సరీగా బయర్ మీద పడిపోతుంది. మరి అలాంటిది ఎట్లా కౌంట్ చేస్తాం? మీరు అన్నట్టుగా అనుభవం ఇదంతా చూసుకున్నా కూడా ఒక్క చిన్న మరకు వచ్చినా కూడా కొలాప్సే కదా అది. జనరల్గా మీరు, నేను బయర్కి ఏం చెప్తాను, ఒకటి ఏజెంట్ చెప్పాను, రెండోది బిల్డర్ని పర్సనల్గా కలవాలి, సేల్స్ వాళ్ళని కలవకండి. ఓకే, ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు సేల్స్ డైరెక్టర్ ఫ్యాన్సీ డిజిగ్నేషన్, ఆర్ఓసీలో ఉండరు. ఆర్ఓసీ ఉన్నది 2, 3, 4 డైరెక్టర్, వీళ్ళందరూ సేల్స్ డైరెక్టర్, మార్కెటింగ్. మొన్న ఒక ఆయన మార్కెటింగ్ డైరెక్టర్ MD అని పెట్టుకున్నాడు, అన్న జాబ్లో తీసేశారు, అది వేరే సంగతి. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ బిల్డర్ కలిసి కాస్త కూస్తుంది, అదొకటి. ఇంకా నేను చెప్తాను 4 పాయింట్. బిల్డర్ని కలవాలి, ఏజెంట్కి గ్రిప్ ఉంటుంది ఆ ఏరియాలో. రెండోది బిల్డర్ని పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. మీరు వెళ్ళినప్పుడు ఆయన కలవడు, ఆయనకి 100 పనులు ఉంటాయి. మూడోది పర్మిషన్స్, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, GHMC, DTCP, HMDA, రేరా, ఇంకా సంబంధిత ఫైర్ అండ్ సేఫ్టీ, పొల్యూషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. 4వది ఏంటంటే ఆయన ప్రాజెక్ట్స్ ఏవైతే కంప్లీట్ చేశారో అవి చూడాలి. ఓకే, గతంలో ఏం చేశారు, అక్కడికి వెళ్ళి వాళ్ళని వాకప్ చేయడం కానీ ఇది చేయాలి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అనేది చూడాలి. దానికంటే ముఖ్యం ఏంటి తెలుసా, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు. ఓకే, అంటే ఓకే, అవన్నీ మీకు లింక్ ఉంటాయి. ఆ ఎమ్యూనిటీస్ ఇచ్చాడు, అగ్రిమెంట్లో ఏమి ఇచ్చాడు, చెప్పినవన్నీ ప్రొవైడ్ చేశారు. మీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ప్యారీ వేర్ ఇస్తూ ఉంటారు, కమ్మోడు, అది 20,000, 30,000 ఉంటుంది. అదే లోకల్ మీద 10,000కి వస్తుంది. స్టాక్ ఆడేమంటాడు, జనరల్ మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్, అప్కమింగ్ బిల్డర్స్ కానీ, మిడిల్ క్లాస్ బిల్డర్స్ కానీ, ప్యారీ వేర్ ఆర్ ఈక్వివాలెంట్ అంటాడు. ఓకే, ప్యారీ వేర్ 30,000 అనుకోండి సైజు, లోకల్లో 10-12,000. మనం గ్రూప్ డేట్ పెట్టించుకుంటాం తొందరగా, అడావిడికి జనరల్గా ఇదే దొరుకుతుందండి మార్కెట్లో అని చెప్పేసి. ఈ ఎమోషన్ సెంటిమెంట్నే బిల్డర్స్ ఆర్ యూజింగ్, క్యారింగ్, బిల్డర్స్ కానీ ఏజెంట్స్ కానీ.
అందుకని మా దగ్గర ట్రైనింగ్ ఇచ్చిన ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వేరు, ట్రూ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. బయ్యర్, సీరియస్ బయ్యర్, ఇంటెలిజెంట్ బయ్యర్. కొంతమంది బయర్స్ వస్తారు, కొనడం తెలుసు, 100 క్వశ్చన్లు అడుగుతారు, కొనేవారు కూడా అని క్వశ్చన్లు అడుగుతారు. యూ ఐడెంటిఫై ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి. అత్తారింటికి దారే సినిమా ఉంది, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కడ నో చెప్పడం రాదు, అన్నీ ఎస్సే. ఓకే, కమింగ్ బై నెక్స్ట్ పాయింట్ ఏమైపోతుంది సార్, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, ల్యాండ్ చూపిస్తున్నారు, ఇదిగో మీకు 200 గజాలు ఇక్కడ వస్తుంది, ఇక్కడ ప్లే గ్రౌండ్ వస్తుంది, ఇక్కడ ఏంటిది మీకు కమ్యూనిటీ హాల్ వస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని ఇక్కడనే అనేసి ఓ భూతల సొరకాన్ని కళ్ళమని చూపించేస్తున్నారు. 3D పిక్చర్ 3D మీరు కూడా చేయొచ్చు మేడం. మీరు రేపు పొద్దున బిల్డర్ అని చెప్పి ఎండని పెట్టుకుని సాఫ్ట్ ఒక డిజైన్, ఇది మాస్టర్ బెడ్రూమ్ జూమ్ చేసేసి రెక్టాంగిల్ లో చూపించేసి అసలు ఈ ఫర్నిచర్ ఇలా పెట్టుకుంటే కలర్ఫుల్ మోడ్ ని చూపించేసి మీకు అట్రాక్ట్ చేసేస్తున్నారు కదా. మీరు అక్కడ భూమి మీద ఏమీ లేకుండా కూడా స్విమ్మింగ్ పూల్ స్విమ్ చేసినట్టు చూపిస్తారు. ఇప్పుడు టెక్నాలజీ 1992లో 3లో మేడం బీబీ నగర్ గట్కేసేది ఒక బిల్డర్, పేరు చెప్పను, మాకు ఎలా చేయండి ప్యాట్నీ దగ్గర స్వరాజ్ మధ్యలో, అప్పట్లో స్వరాజ్ మధ్యలో చాలా ఫేమస్ ఏసీ, ప్యాట్నీలో చేసుకుని బీబీ నగర్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి మెయిన్ రోడ్డుకి 6 కిలోమీటర్ల లోపలికి ఆఫీస్ ఉంది, అక్కడ టిఫిన్ చేయించారు, మంచి 5 స్టార్ టిఫిన్. అక్కడ నుండి 6 కిలోమీటర్ తీసుకెళ్లారు బండి మీద, అక్కడికి 3 కిలోమీటర్ మన ప్లాట్ వస్తుంది. ఆ ప్లాట్ టవర్ ఉన్నది, ఆ టవర్ పక్కన వస్తాయి, ఎక్కడ వస్తే తెలియదు, కొనేసారు డబ్బులు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా మిడిల్ క్లాస్లో ఎట్లా కౌంట్ చేస్తున్నారంటే వాళ్ళు, మనం వెహికల్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు టిఫిన్లు, లంచ్, డిన్నర్ అరేంజ్ చేసేసి ఒకరోజు స్టే ఇచ్చేసి, ఓకే మీరు ఉండబోయేది ఇంతకంటే అద్భుతంగా ఉంటుంది అనేసి అని ఒక లుక్ ఇచ్చేసరికి, ఓకే ఇంతకన్నా ఏం కావాలి మనకు, వాడికి ఏం అవసరం, మనకు కార్ పెట్టి మనల్ని తీసుకెళ్ళి వాడికి చూపించాల్సిన అవసరం ఉంది, ఈ చిన్న పాయింట్ తోటి వాళ్ళ వీక్నెస్ మీద కొట్టేస్తున్నారు సీరియస్లీ. ఇప్పుడు రతన్ టాటా గారు ఒక మాట చెప్పారు, చనిపోయిన ట్రూ ఫాలోవర్ అని, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మెనీ ప్రాపర్టీస్ యూ హ్యావ్, ఓకే ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మెనీ కార్స్ యూ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హౌ మచ్ బ్యాంక్ బ్యాలెన్స్ యూ హ్యావ్, దెన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ హౌ మెనీ పీపుల్ లైఫ్ యూ హ్యావ్ ఎన్రిచ్డ్, హౌ మెనీ పీపుల్స్ లైఫ్ యూ హ్యావ్ ఎన్రిచ్డ్. అదే ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫాస్ట్, వాక్ అలోన్, ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫార్, వాక్ టుగెదర్. సో ఎందుకు చెప్పారంటే కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్, హీఈస్ డూయింగ్ ఎ ఫేవర్ బై కమింగ్ టు యూ, యు ఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్. అవునా, ఇది గాంధీ గారు చెప్పారు, మహాత్మా గాంధీ గారు చెప్పారు, నేను చెప్పిన ఫాలో అవుతాను. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇది అయింది గవర్నమెంట్